నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అహింసే ఆయుధంగా తెల్ల దొరలపై పోరాడి తర్వాత స్వతంత్రం సాధించాక కూడా మన భారతీయుల చేతిలోనే వృద్ధి చెంది ఇప్పటికీ అహింసే ఆయుధంగా తన జీవితాన్ని భారతీయులందరికీ ఆదర్శంగా తీర్చిదిద్దిన మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున గాంధీ బొమ్మ వద్దకు వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. గాంధీ గారికి ఒకటే మాటిస్తున్నాం, ఈరోజు మీరు భారతీయులకి నేర్పించింది అహింసే ఆయుధంగా చేసుకుని శత్రువు మీద పోరాడమని. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యంగా నెల్లూరు నగరంలో చూసుకుంటే అహింసని వదిలేసి వాళ్ళు హింసే పరమావధిగా, హింసే ప్రవృత్తిగా ఈ 5 సంవత్సరాలు నగరాన్ని పరిపాలించారు. అటువంటి పరిపాలన లేకుండా వాళ్ళని నెల్లూరు నగరం నుంచి తరిమికొట్టి వైసీపీ వారికి ఇప్పటి వరకు ఎటువంటి గూండాయిజం, రౌడీయిజం చేశారో వాటిని రూపుమాపి నెల్లూరు నగరాన్ని గాంధీ గారు కోరుకున్న విధంగా అహింసతో నెల్లూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్ది రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మేము చేసి ఆయనకి నిజంగా ఘన నివాళి ఆ రోజు అర్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. ఈరోజు స్వర్గీయ మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన యొక్క విగ్రహాన్ని పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, స్వాతంత్రం వచ్చిందంటే మహాత్మా గాంధీ గారు తన యొక్క శ్రమతో అన్ని వర్గాలను కలుపుకొని దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహా నాయకుడు, మహా స్వాతంత్ర వేదుడు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనమంతా రాజకీయాలకు అతీతంగా ఆయన్ని తలుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మా జనసేన అధినేత మహనీయులని మనవద్దు, వారి ఎప్పుడు కూడా వారిని గుర్తు చేసుకుని వారు చేసినటువంటి కార్యక్రమాలని, వారికి ఇచ్చే గౌరవం, వారిని ఎప్పుడు కూడా మరవకుండా వారు చేసిన కార్యక్రమాలను గుర్తు చేసుకోమని చెప్పని, ఆ మహనీయుల్ని మరవద్దని చెప్పనని మన స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తు చేసుకునే విధంగా మా జనసేన అధినేత మాకు పూర్తి ఎప్పుడు కూడా దిశానిర్దేశం చేస్తారు. ఆయన బాటలో ఆ మహనీయులను మరవకుండా ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి అహింసో పరమో ధర్మః అనే సిద్ధాంతంతో ఆ మహానుభావుడు మన జాతిని ఉత్తేజపరిచిన విధంగా ఆయనకి ఈరోజు మన నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఆయనకి ప్రత్యేక నివాళులు అర్పిస్తున్నాం. జనసేన తరఫున జై జనసేన. జనసేన పార్టీ డిస్ట్రిక్ట్ కార్యదర్శి ఈరోజు మా జనసేన పార్టీ నగర అధ్యక్షులు చిట్టిశెట్టి సుజయబాబు గారు, అదేవిధంగా మా రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కొట్టె వెంకటేశ్వర గారితో కలిసి మేము ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించడానికి వచ్చాము. అలా రోజుల్లో మహాత్మా గాంధీ ఉన్న రోజుల్లో మేము చూడలేదు. ఈ రోజుల్లో మాత్రం మా మహాత్మా గాంధీ ఎవరని చెప్తే మేము చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాము. అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఒకే ఒక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి, రానున్న రోజుల్లో మా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి అలయన్స్తో మేము గవర్నమెంట్ ఖచ్చితంగా సాధిస్తామని ఈరోజు నేను తెలుపుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. మహాత్మా గాంధీ వర్ధంతిన మనం వచ్చి గాంధీ గారికి పూలమాల వేసి సత్కరిస్తున్నాం. గాంధీ యొక్క ఆశయాలను మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గాంధీ ఆశయాలు అడుగుజాడల మీద నడుస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వాలు వచ్చి చిచ్చు పెట్టి విభజించే పాలన చేస్తున్నారు. కానీ గాంధీ ఆశయాలను మనం ఎప్పుడు ఆయన అడుగుజాడల మీద నడవాలని, ప్రతి ఒక్కరికి గాంధీ ఆశయాల మీద సిద్ధాంతాలని పాటించాలని మరి చదువుకున్నప్పుడు కూడా గాంధీ సిద్ధాంతాలు పాటిస్తున్నాం. కానీ ఈ రోజుల్లో విభజించే పాలన సరిగా లేదు. పరిపాలించాలని ప్రతి ఒక్కరూ గాంధీ ఆశయాల మీద పోవాలని. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.